ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కాపర్జే కొరకు ప్లేగు సంగతి, పండరీపురము పోవుట. అద్భుతావతారము. సాయిబాబాకు యోగాభ్యాసములన్నయూ తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరుచుట. ఖండయోగమనగా శరీరావయవములన్నయూ విడదీసి తిరిగి కలుపుట. బాబా హిందువన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో నుండెడివారు. మహమ్మదీయుడన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా గాన్పించెను. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండువారు, గెలిచిన వారికి బహుమతులిచ్చువారు. గోకులాష్టమి నాడు గోపాల్కాలా ఉత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండెడివారు. మొహర్రం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచిన పిమ్మట గ్రామములో ఊరేగించదమనిది. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిర్విచారముగా ఏ సంశయమూ లేక దానిని తానే తీసివేసెను. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో సుంతి చేసుకొనుమని సలహానిచ్చుచుండెడివారు. కాని వారు మాత్రము సుంతి చేసుకొని ఉండలేదు. బాబా హిందువైనచో మసీదునందు ఎలా ఉండును? మహమ్మదీయుడైనచో ధునియు అగ్నిహోత్రమును ఏల వెలిగించియుండువారు? అదేగాక మహమ్మదీయ మతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చెయ్యుట, భజన చెయ్యుట, సంతర్పణ చెయ్యుట, అర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడివారు. వారేతెగవారని అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండెరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరునూ సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యునరించెదరో వారు దేవునిలో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధముగాని భేదభావముగాని ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్య మాంసములు భుజించుచుండెను. కాని వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను నడుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల వద్ద కూర్చొని భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందము, ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతనమును పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, మోక్షమునకై పాటుపడు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో నడుచుచు, మాట్లాడుచు, నవ్వుచు అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలుకుచుండెడివారు. వారికి వివాదములుగాని చర్చలుగాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికీ వారెల్లప్పుడూ నెమ్మదిగా నుండి శరీరమును పూర్తిగా స్వాధీనములో నుంచుకొనిడివారు. ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండెడివారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనేలేదు. వారు రాజులను, భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములయందు గల రహస్యములన్నీ బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలుబుచ్చగనే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండెరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియూ తెలియని వాని వలె నటించుచుండెరి. సన్మానములన్నచో వారికి అయిష్టము. సాయిబాబా నైజమట్టిది. మానవ శరీరముతో నున్నప్పటికీ వారు చేయు పనులను జూడ సాక్షాత్తు భగవంతుడని చెప్పవలను. అందరును వారిని జూచి షిరిడీలో వెలసిన భగవంతుడని అనుకొనుచుండెరి.
సాయిబాబా వైఖరి. నేను వట్టి మూర్ఖుడ నగుటచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలోనున్న దేవాలయములన్నింటినీ మరామతు చేయించెను. తాత్యాపాటీలు సహాయముతో గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతీ దేవాలయముల మరమ్మత్తు చేయించెను. వారి దానము పొగడబడినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50, 30, 15 రూపాయల చొప్పున ఇష్టము వచ్చినట్లు పంచిపెట్టడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు. కొందరు ఆరోగ్యవంతులగుచుండెరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసముగాని మందుగాని వెయ్యకనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి చాలా దూరము వరకు వ్యాపించెను. అన్ని దేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడూ ధునివద్దనే ధ్యానమగ్నులై కూర్చొనుచుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడా మానడివారు. తొలి దినములలో బాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చడివారు. వారి చేతితోనిచ్చిన మందులు పనిచేయుచుండిడివి. మంచి హస్తవాసిగల డాక్టరని పేరు వచ్చెను. ఈ సందర్భమునొక వింత విషయము చెప్పవలను. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో డాక్టర్ దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు డాక్టరు ఉపయోగించెదరు. కాని బాబా వేసిన చికిత్స విశిష్టమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోసెను. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కల మందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకము గలవు. కాని అందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. బాబాకు యోగములన్నయూ తెలియను. కాని అందులో 2 మాత్రమే వర్ణింపబడెను. ధౌతి లేక శుభ్రపరచు విధానము. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి గలదు. ప్రతి 3వ రోజు బాబా యచటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఒకనాడు బాబా తన యూపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి. షిరిడీలోని కొందరు దీనిని కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసిదరు. కాని బాబాగారి ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీర అవయవములన్నయూ వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలమందు పడియుండుట చూసి భయకంపితుడై బాబాని ఎవరో ఖూనీ చేసురనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చెయ్య నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తనని అనుమానించదరని ఊరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోయెను. బాబా ఎప్పటివలే హాయిగా కూర్చొనియుండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయూ స్వప్నమనుకొనెను. యోగము. బాల్యము నుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో వారింత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదము వల్ల బాగుపడిన రోగుల వద్ద నుంచి డబ్బులు పుచ్చుకొనక ఉచితముగానే సేవ చేయుచుండిరి. అనేక మందిని ఆరోగ్యవంతులుగా చేసిరి. వారు చేయు పుణ్యకార్యముల బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా సొంతము కొరకు ఏమీ చెయ్యక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకొని తాము మిక్కిలి బాధననుభవించేవారు. అందులోనొకటి ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడనియూ మిక్కిలి దయార్ద్ర హృదయుడైనయూ తెలియును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము దీపావళి పండుగ నాడు బాబా ధుని వద్ద కూర్చుండి చలికాగుచుండెను. బాబా ధునిలో కట్టెలు వేయిచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత కట్టెలను వేయుట మాని తన చేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయెను. మాధవుడని నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని జూచిరి. వెంటనే పరుగెత్తి బాబాను పట్టి వెనక్కులాగిరి. దేవా, ఇట్లేల చేసితిరని ఎడిగిరి.
స్పృహ తెచ్చుకొని బాబా ఇట్లు జవాబిచ్చెను. దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి బిడ్డను రక్షించితిని. నా చెయ్యి కాలుట నాకంత బాధాకరము కాదు, కాని బిడ్డ రక్షింపబడెను అనే విషయము నాకానందము కలుగచేయుచున్నది అని బాబా నుడివెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాల్చుకొనెను అని మాధవరావు దేశపాండే నానాసాహెబు చాందోర్కర్కు తెలియజేశెను. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టర్ పరమానందుని మందుల పెట్టెతో వెంటబెట్టుకుని వచ్చెను. నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టర్ను చేయి చూడనిమ్మని కోరెను. బాబా ఇందులో కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయిత్తు బాగోజీ సిందయ్యను కుష్ఠరోగియే కట్టుకట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి రాసి ఆకువేసి గుడ్డతో కట్టుకట్టడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిది. కాని అల్లాయే తన డాక్టర్ అని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైనా తీయకుండానే తిరిగిపోయెను. కాని డాక్టరు గారికి బాబా దర్శన భాగ్యము లభించెను. బాబా ప్రతిరోజు భాగోజీచే చేతికి కట్టుకట్టించుకొనిచుండెను. కొన్ని దినముల తరువాత చెయ్యి బాగుపడెను. అందరూ సంతోషించిరి. ఇప్పటికినీ ఏమైనా నొప్పి మిగిలిపోయినదాయన సంగతి ఎవరికీ తెలియదు. ప్రతిరోజు ఉదయము భాగోజీ కట్టులను విప్పి నేతితో తోమి తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. బాబా సిద్ధపురుషుడగుటచే వారికిదంతయు అవసరము లేనప్పటికీ భాగోజీ భక్తుని యందు గల ప్రేమచే అతడునర్చు ఉపాసన సేవకు సమ్మతించెడివారు. బాబా లెండితోటకు పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట వెళ్లేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగానే భాగోజీ తన సేవా కార్యము మొదలెడువాడు. గత జన్మయందు భాగోజీ పాపి కనుకనే కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీముకారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతుని వలె గాన్పించున్నప్పటికీ అతడు అదృష్టశాలియు సంతోషియు. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా ననుభవించెను. కాపర్జే కుర్రవాని ప్లేగుజాడ్యము. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబు కపార్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం వేశెను. కొడుకుకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడచి అమరావతి పోవలను అనుకుని సాయంకాలము బాబా బుట్టివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగబోయెను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో కారుణ్యముతో నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నది గాని అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశమంతయు మామూలు రీతిగా అగునని బాబా యోదార్చెను. అట్లనుచూ తన కఫనీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పెద్దవి 4 ప్లేగు పక్కులను అచట వారికి జూపెను. చూచితిరా, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో వారి కష్టములన్నయూ నావిగనే భావించెదను. ఈ మహాద్భుత లీలలను చూచి యోగీశ్వరులు భక్తుల కొరకెట్లు బాధలనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నెల వలె మృదువైనది. వారు భక్తులకు ప్రత్యుపకారము కోరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువుల వలె చూచెదరు. పండరీపురము పోయి ఎచటుండుట. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో ఎను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందరుబారులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ జరిగెను. సాయిబాబా యందు అతనికి గల భక్తియను ఫలము ఆనాటికి పండెను. పండరీపురము భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీయగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరీపోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను. కాన షిరిడీకి ఉత్తరము రాయకయే పండరీపురము పోవలనని బయలుదేరెను. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి పండరి పోవలననుకొనెను. నానాసాహెబు షిరిడీ వచ్చునను సంగతి ఎవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీ మగాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పాషిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు.
అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట భావమేమనా, నేను పండరి పోవలను, నేనెక్కడ నివసించవలను, అది నా దైవము యొక్క భవనము. ఇలా బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుగమించిరి. కొద్దిసేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను పండరీపురము వచ్చి వారితో కలిసి అక్కడ యుండమని వేడుకొనియెను. ఈ బతిమాలుటకవసరము లేకుండెను. ఏలన బాబా ఎప్పటికే పండరైపోవలను, అచ్చట నుండవలనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊదీ ప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయము సంపూర్ణము. మొదటి రోజు పారాయణము సమాప్తము.